హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది వుడ్స్ డిస్పాచ్ అండ్ హంటర్ కమిషన్, సాడ్లర్ కమిషన్, అలాగే అటాక్ కమిషన్, విశ్వవిద్యాలయ కమిషన్. ఇవన్నీ కూడా మనకి స్వాతంత్ర్యపు పూర్వం ఉన్నాయి కదా. ఈ స్వాతంత్ర్యపు పూర్వం ఉన్నటువంటి కమిషన్స్ అన్నీ కూడా మనం 150 బిట్స్ వరకు గ్యాదర్ చేయడం జరిగింది. సో మీరు చివరి వరకు చూడండి. మనకి చాలా డిఎస్సిలో చాలా యూజ్ఫుల్ అయ్యేటటువంటి వీడియో అనమాట. ఫస్ట్ బిట్ ఏంటంటే, ఎవరి రాకతో ఆధునిక విద్యా విధానం ప్రారంభమైంది? ఎవరి రాకతో ఆధునిక విద్యా విధానం ప్రారంభమైనది? ద రైట్ ఆన్సర్ ఈజ్ పోర్చుగీసు వారు. విశ్వవిద్యాలయ కమిషన్ 1902 ఫలితంగా ఏర్పడిన భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం తీసుకురాబడిన సంవత్సరం ఎప్పుడు? భారతీయ విశ్వవిద్యాలయ చట్టం తీసుకురాబడిన సంవత్సరం ఎప్పుడు? చూడండి, విశ్వవిద్యాలయ కమిషన్ ఎప్పుడు అంటే 1902. దాని ఫలితంగా ఏర్పడిన భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం తీసుకురాబడిన సంవత్సరం ఎప్పుడు అంటే 1904 ఇస్ ద రైట్ ఆన్సర్. విశ్వవిద్యాలయాలకు సెకండరీ విద్యపై ఆధిపత్యం తీసుకోవలసినటువంటి కమిషన్ ఏమిటి? విశ్వవిద్యాలయాలకు సెకండరీ విద్యపై ఆధిపత్యం తీసుకోవలసిన కమిషన్ ఏమిటి? విశ్వవిద్యాలయ కమిషన్. 6 నుండి 10 సంవత్సరాల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వము ప్రాథమిక విద్యకు ఒక శాఖను ఏర్పాటు చేయాలని సూచించిన కమిషన్ ఏది? చూడండి, 6 నుండి 10 సంవత్సరాల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వము ప్రాథమిక విద్యకు ఒక శాఖను ఏర్పాటు చేయాలని సూచించిన కమిషన్ గోఖలే తీర్మానం. 1716లో భారతదేశంలో మొదటి ఉపాధ్యాయ శిక్షణా కళాశాలను ప్రారంభించినది ఎవరు? 1716లో భారతదేశంలో మొదటి ఉపాధ్యాయ శిక్షణా కళాశాలను ప్రారంభించిన వారు జిగేల్ బాల్గ్. భారతీయ విద్యకు సంబంధించి వివాదాల కాలంగా పేర్కొనేది ఏమిటి? వివాదాల కాలంగా పేర్కొనేది ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1813 to 1835. 1813 to 1835. భారతదేశంలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏది? విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏది? వుడ్స్ డిస్పాచ్, వుడ్ కమిటీ. 1929 వరకు పాఠశాల ప్రగతికి అడ్డు నిలుస్తున్నటువంటి కారకాలు హర్టాగ్ కమిటీ ప్రకారం ఏమిటి? హర్టాగ్ కమిటీ ప్రకారం ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. వృధా మరియు స్తబ్దత. భారతదేశ విద్యాభివృద్ధికి ప్రణాళిక లక్ష్యంగా ఏర్పడిన కమిటీ ఏమిటి? భారతదేశ విద్యాభివృద్ధికి ప్రణాళిక అనే లక్ష్యంగా ఏర్పడిన కమిటీ ఏమిటి? సార్జెంట్ కమిషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నర్సరీ పాఠశాలల్లో స్త్రీలను మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలని చెప్పినది ఎవరు? స్త్రీలను మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలి అని చెప్పినది ఎవరు? సార్జెంట్ కమిషన్. ఇంటర్మీడియట్ను రద్దు చేసి మొదటి సంవత్సరంలో ఉన్నత పాఠశాలకు, రెండవ సంవత్సరాన్ని డిగ్రీ తరగతులకు మార్చిన కమిటీ ఏమిటి? మొదటి సంవత్సరాన్ని ఉన్నత తరగతులకు, రెండవ సంవత్సరాన్ని డిగ్రీ తరగతులకు మార్చిన కమిటీ ఏది అంటే సార్జెంట్ కమిషన్. భారతీయ విద్యా విధానానికి మాగ్నా కార్టా వంటిది అని హెచ్ఆర్ జేమ్స్ పేర్కొన్నటువంటి నివేదిక ఏది? వుడ్ తాకీదు ఇస్ ద రైట్ ఆన్సర్. సార్జెంట్ కమిటీకి సంబంధించి సరి అయినది ఏది? సార్జెంట్ కమిటీకి సంబంధించి సరి అయినది ఏది? విశ్వవిద్యాలయాలను సాధారణ విద్యా సంస్థలు, సాంకేతిక విద్యా సంస్థలుగా వర్గీకరించింది. శారీరక, మానసిక వికలాంగుల కొరకు ప్రత్యేక సంస్థలు స్థాపించాలని చెప్పింది. 6 నుండి 14 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వయస్సు వారికి పిల్లలందరికీ నిర్బంధ ఉచిత విద్య అందించాలి. దీనిని 40 సంవత్సరాలు అంటే 1984 వరకు లోగా సాధించాలని తెలిపింది. సో ఇవన్నీ కూడా సార్జెంట్ కమిటీ యొక్క సూచనలే. సో ఇవన్నీ కూడా సరి అయినవి. చదువుకున్న నిరుద్యోగులను తగ్గించి ప్రతిభావంతులను ఉపాధ్యాయ
వృత్తిలోనికి తీసుకోవాలని పేర్కొన్నటువంటి కమిషన్ ఏమిటి? హంటర్ కమిషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో హంటర్ కమిషన్కు సంబంధించి సరి అయినది ఏమిటి? హంటర్ కమిషన్కు సంబంధించి సరి అయినది చాలా చాలా ఇంపార్టెంటు. తొలి భారతీయ విద్యా కమిషన్ ప్రాథమిక విద్యను స్థానిక సంస్థలకు అప్పగించి స్వదేశీ పాఠశాలలను ప్రోత్సహించాలని చెప్పింది. అలాగే పై రెండు కూడా ఇక్కడ సరి అయినవి. క్రింది వానిలో సరికాని జత ఏది? క్రింది వానిలో సరికాని జత ఏది? సహాయ విరాళ విధానం అనేది వుడ్ డిస్పాచ్ది. అన్ని రాష్ట్రాలలో కూడా విద్యాశాఖ వుడ్ డిస్పాచ్. చూడండి, విద్యాశాఖ సహాయ విరాళం అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్. ఆంగ్ల విద్యను మొట్టమొదటిసారిగా ప్రోత్సహించినది వుడ్. బ్రిటిష్ వారి భారతీయ విద్యా విధానం రాజశాసనం అనదగినది హంటర్ రిపోర్ట్ అన్నారు. ఇది కాదు. సో ఇక్కడ సరికానిది ఏది అంటే ఆప్షన్ 4 అనేటటువంటిది సరికాదు. నెక్స్ట్ వన్, భారతదేశపు ఆధునిక విద్యా పితామహుడు ఎవరు? భారతదేశపు ఆధునిక విద్యా పితామహుడు చార్లెస్ గ్రాంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1945లో విద్యాశాఖ మరియు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు అనేది ఏ కమిటీ ఫలితంగా చెప్పవచ్చు? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది ఏర్పాటైంది. విద్యాశాఖ అనేది కూడా ఏర్పాటైంది 1945లో. మరి ఈ రెండు కూడా ఏ కమిటీ యొక్క ఫలితంగా చెప్పవచ్చు? సార్జెంట్ కమిషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. భారతీయ విద్యకు సంబంధించి చీకటి యుగం మరియు నిశ్శబ్ద కాలం, చీకటి యుగం మరియు నిశ్శబ్ద కాలంగా పేర్కొనేటటువంటి కాలాలు వరుసగా. మరి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 39 నుంచి 44 వరకు చీకటి కాలం, చీకటి యుగంగా చెప్తారు. 1897 నుంచి 99 వరకు, ఇది 1997 టు 99 వరకు ఇది నిశ్శబ్ద కాలంగా చెప్తున్నారు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 1897 రైట్ ఆన్సర్ అండి. 1897 టు 99 ఇక్కడ ఉన్నదే రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చార్లెస్ గ్రాంట్ భారతీయ విద్య కోసం రాసినటువంటి అబ్జర్వేషన్స్ ఆధారంగా బ్రిటన్ పార్లమెంటులో తీర్మానాన్ని 1793లో ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? చార్లెస్ గ్రాంట్ రాసినటువంటిదే అబ్జర్వేషన్స్. మరి దీని ఆధారంగా భారత పార్లమెంటులో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి మింటో. క్రింది వానిలో సరికానిది ఏమిటి? బైబిల్ను తెలుగులోనికి అనువదించిన వారు షిల్జ్. మెకాలే మినిట్స్ సమర్పించిన రోజు ఫిబ్రవరి 8, 1835. వుడ్స్ డిస్పాచ్ అమలు తీరును సమీక్షించినటువంటి కమిషన్ ఏది అంటే హంటర్ కమిషన్. కేంద్ర విద్యా సలహా బోర్డు ఏర్పాటైన సంవత్సరం 1931 అన్నారు. సో కేంద్ర విద్యా సలహా బోర్డు అంటే క్యాబ్ ఏర్పాటైంది 1921. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, చార్టర్ చట్టం 1813 ప్రకారం ₹1,00,000 ఈ క్రింది వారికి ఖర్చు చేయాలని తెలిపింది. ఇక్కడ రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. సాహిత్య పునరుద్ధరణకు అభివృద్ధికి చేయాలని చెప్పింది. భారతీయ పండితుల యొక్క ప్రోత్సాహానికి చేయాలని చెప్పింది. బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో భారతీయులకు శాస్త్రీయ జ్ఞానాన్ని బోధించడానికి అని కూడా చెప్పింది. సో పైవన్నీ కూడా ఇక్కడ మనకి రైట్ ఆన్సర్స్. మెకాలే ఇంగ్లీష్ విద్య ద్వారా సాధించినటువంటి లక్ష్యం ఏమిటి? మెకాలే మినిట్స్ ఇంగ్లీష్ విద్య ద్వారా సాధించిన లక్ష్యం ఏమిటి? దుబాసీ వర్గాన్ని తయారు చేయడం, గుమస్తా వర్గాన్ని తయారు చేయడం, వలస పౌరుడిని సృష్టించడం. సో ఇక్కడ పైవన్నీ కూడా రైట్ ఆన్సర్. క్రింది వానిలో వుడ్స్ డిస్పాచ్లో లేనటువంటి అంశం ఏమిటి? వుడ్స్ డిస్పాచ్లో లేని అంశం ఏమిటి? ఇక్కడ మాతృభాషలో విద్యా బోధనకు అవకాశం కల్పించడం ఉంది. ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు స్థాపించడం లేదు. స్త్రీ విద్యను ప్రోత్సహించడం ఉంది. విశ్వవిద్యాలయాలలో మత బోధన చేయటం, చూడండి,
మత బోధన చేయడం అనేది మనకు లేదండి. ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు ఏర్పాటు చేయడం అనేది ఉంది. ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు ఏర్పాటు చేయాలని చెప్పింది. మత బోధన అనేది చేయడం అనేది లేదు. ఎందుకంటే మత బోధన అనేది అక్కడ ఎటువంటి మతాన్ని ప్రోత్సహించకూడదని చెప్తుంది. మత విధానం తటస్థమని చెప్పింది కాబట్టి ఇక్కడ మత బోధన చేయడం అనేది కాదు. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో వుడ్స్ డిస్పాచ్లో లేనటువంటి అంశం ఏమిటి? ఏ అంశం అనేది వుడ్స్ డిస్పాచ్లో లేదు? గ్రాంట్ ఇన్ ఎయిడ్ వ్యవస్థ ప్రారంభం కావడం ఉంది. సో ఇది లేదు అనే చెప్పలేం, ఉంది. విద్యాశాఖలో తనిఖీ వ్యవస్థ ప్రారంభం కావడం, అలాగే అందరికీ విద్య అందించడం అనేది లేదు. ఆంగ్ల భాషలో విద్యా వ్యాప్తి జరగడం, ఇది కూడా ఉంది. ఆప్షన్ 3 అనేది వుడ్స్ డిస్పాచ్కి చెందదు. సార్జెంట్ కమిషన్ 1944 సూచించని అంశం ఏమిటి? సూచించని అంశం పూర్వ ప్రాథమిక విద్య సూచించింది, ఉచిత నిర్బంధ విద్య గురించి సూచించింది, వికలాంగులకు ప్రత్యేక విద్యా సౌకర్యాలు కూడా చెప్పింది. ఈ మాతృభాషలో ఉన్నత విద్య అనేది కాదు. ఉస్మానియా విశ్వవిద్యాలయాలు ఏర్పాటైనటువంటి సంవత్సరం ఎప్పుడు? ఉస్మానియా విశ్వవిద్యాలయాలు ఏర్పాటైంది 1918 ఈజ్ ద రైట్ ఆన్సర్. చార్లెస్ వుడ్ కమిషన్ నియమించినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? చార్లెస్ వుడ్ కమిషన్ నియమించిన గవర్నర్ జనరల్ ఎవరు? డెల్హౌసీ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? చార్లెస్ వుడ్ తన కమిషన్ నివేదికను 1854లో సమర్పించింది. చార్లెస్ వుడ్ని భారతదేశ విద్యా చరిత్రలో మాగ్నా కార్టాతో పోల్చినది హెచ్ఆర్ జేమ్స్. మరి చార్లెస్ వుడ్ తన నివేదికలో కోల్కతా, బొంబాయి, మద్రాసులలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సో పైవన్నీ కూడా సరి అయినవి. చార్లెస్ వుడ్ ప్రతిపాదనకు సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏమిటి? చార్లెస్ వుడ్ ప్రతిపాదనకు సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏమిటి? ఇంగ్లీష్ రాని వారికి మాతృభాషలో బోధించాలని పేర్కొన్నది. భారతీయులను విద్యావంతులను చేయడానికి కంపెనీయే బాధ్యత వహించాలని చెప్పింది. ప్రతి రాష్ట్రంలో కూడా విద్యా శాఖను ఏర్పాటు చేయాలని చెప్పింది. మరి ఏర్పాటు చేసి దానికి ఒక డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్టర్ని నియమించాలని పేర్కొంది. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. వుడ్స్ డిస్పాచ్లో పేర్కొన్న మాదిరిగా విశ్వవిద్యాలయాల యొక్క విధి కానిది ఏమిటి? విశ్వవిద్యాలయాల యొక్క విధి కానిది మరి అనుబంధ కళాశాలల పర్యవేక్షణ విధియే. మరి విద్యా ప్రమాణాలను కాపాడడం కూడా విధి. పరీక్షలను నిర్వహించి పట్టాలు ఇవ్వడం కూడా విధి. మరి విద్యను అందించాలి అని మాత్రం వుడ్స్ డిస్పాచ్ పేర్కొనలేదు. విద్య అందించాలని పేర్కోలే. అనుబంధ కళాశాలలు పర్యవేక్షించండి, విద్యా ప్రమాణాలను కాపాడండి, పరీక్షలను నిర్వహించి పట్టాలు ఇవ్వండి అని చెప్పింది. నెక్స్ట్ వన్, వుడ్స్ తాకీదు ప్రకారం భారతదేశ విద్యా లక్ష్యం కానిది ఏమిటి? భారతదేశ విద్యా లక్ష్యం కానిది వుడ్స్ తాకీదు ప్రకారం బుద్ధి కుశలత, నైతిక విలువలను పెంపొందించడం, మూర్తిమత్వ అభివృద్ధి. ఈ మూడు కూడా లక్ష్యాలే. ఈ గుమస్తాలను తయారు చేయడం అనేటటువంటిది కాదు. మెకాలేకి చెందుతుంది కాబట్టి. భారతదేశ విద్యా వ్యవస్థలో మొట్టమొదటిసారిగా విద్యా స్థాయిలను సూచించినది ఎవరు? వుడ్స్ డిస్పాచ్. విద్యా స్థాయిని సూచించింది వుడ్స్ డిస్పాచ్. సుశిక్షితులైనటువంటి విద్యార్థుల కోసం ఉపాధ్యాయుల శిక్షణ సంస్థలు ఏర్పాటు చేయాలని సూచించిన కమిషన్ ఏది? ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు ఏర్పాటు చేయాలని సూచించిన కమిషన్ వుడ్ డిస్పాచ్. మద్రాసు విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు స్థాపించారు? మద్రాసులో విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు స్థాపించారు? 1857 రైట్ ఆన్సర్. ఈ క్రింది పేర్కొన్నటువంటి విషయాలలో వుడ్ తాకీదు ఫలితం కానిది ఏమిటి? వుడ్ తాకీదు ఫలితం కానిది ఇక్కడ విద్యాశాఖల ఏర్పాటు, బొంబాయి విశ్వవిద్యాలయం ఏర్పాటవ్వడం, ఈ రెండు కూడా వుడ్ తాకీదుకి చెందుతాయి. తటస్థ మత విధానాన్ని అనుసరించమంది, ఇది కూడా చెందుతుంది. మహిళా విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడం అనేది వుడ్స్ డిస్పాచ్కి చెందదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏమిటి? పైవన్నీ కూడా సరి అయినవే. హంటర్ కమిషన్ను నియమించిన గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్. హంటర్ కమిషన్ తన నివేదికను 1883లో సమర్పించింది.
తొలి భారతీయ విద్యా కమిషన్గా హంటర్ కమిషన్ను పేర్కొంటారు. సో ఇక్కడ పై 3 కూడా సరి అయినవి. రిప్పన్‌ని ఈ క్రింది విధంగా పిలుస్తారు. రిప్పన్, లార్డ్ రిప్పన్‌ను ఈ క్రింది విధంగా పిలుస్తారు. స్థానిక సంస్థల పితామహుడు, జనగణన పితామహుడు, భారతీయ విద్యా కమిషన్ యొక్క స్థాపకుడు. స్థానిక సంస్థల పితామహుడు, జనగణన పితామహుడు, భారత విద్యా కమిషన్ యొక్క స్థాపకుడు. సో పైవన్నీ కూడా రైట్ ఆన్సర్. స్వదేశీ పాఠశాలలను ప్రోత్సహించి అది భారతీయులు సభ్యులుగా ఉండేటటువంటి కమిటీకి అప్పగించాలని పేర్కొన్నది ఎవరు? స్వదేశీ పాఠశాలలను ప్రోత్సహించి అది భారతీయులు సభ్యులుగా ఉండే కమిటీకి అప్పగించాలని పేర్కొన్నది హంటర్ కమిషన్. క్రింది వానిలో హంటర్ కమిషన్కు సంబంధించి సరి అయినది ఏమిటి? హంటర్ కమిషన్కు సంబంధించి సరి అయినది, ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవేనండి. ప్రాథమిక పాఠశాలల బాధ్యత అనేది స్థానిక సంస్థలకు బదలాయించాలని చెప్తుంది. ప్రజలకు అవసరమైనటువంటి పాఠ్య ప్రణాళికను రూపొందించి మాతృభాషలో విద్యను అందించాలని పేర్కొంది. శిక్షణ పొందిన వారినే ఉపాధ్యాయులుగా నియమించాలని పేర్కొంది. సో పైవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? ఉన్నత కళాశాల విద్యను ప్రైవేటు పరం చేయాలని సూచించిన కమిషన్ ఏదంటే హంటర్ కమిషన్. ఉన్నత కళాశాల విద్యను ప్రైవేటు పరం చేయాలని చెప్తుంది. ప్రస్తుత భారత రాజ్యాంగంలో ప్రాథమిక విద్య స్థానిక సంస్థలకు చెందుతుంది అని సూచించే ఆర్టికల్ 243G. స్థానిక సంస్థలకు చెందుతుంది అని తెలియజేసే ఆర్టికల్ 243G. భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ను 1902లో నియమించారు. ఇక్కడ కమిషన్ అయితే 2లో నియమించారు. మరి విశ్వవిద్యాలయాలు ఏర్పాటు అనేది 1904. మరి పైవన్నీ కూడా ఇక్కడ సరి అయినవి. నెక్స్ట్ వన్, విశ్వవిద్యాలయాల కమిషన్కు సంబంధించి సరికానిది ఏమిటి? విశ్వవిద్యాలయాల కమిషన్కు సంబంధించి సరికానిది. మరి కొత్త విశ్వవిద్యాలయాలు స్థాపించాలి, పరీక్షా విభాగాన్ని సంస్కరించాలి, 3 సంవత్సరాల డిగ్రీని ప్రవేశపెట్టాలి. దీనిని నియమించిన గవర్నర్ జనరల్ రిప్పన్ అయితే కాదు, లార్డ్ కర్జన్ నియమించారు. సో విశ్వవిద్యాలయాల కమిషన్ యొక్క గవర్నర్ జనరల్, దీన్ని నియమించిన గవర్నర్ జనరల్ కర్జన్, రిప్పన్ అయితే కాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది. భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ సిఫార్సు మేరకు విశ్వవిద్యాలయాల చట్టం తీసుకురావచ్చిన సంవత్సరం 1904. ఉచిత నిర్బంధ విద్య కోసం లెజిస్లేటివ్ కౌన్సిల్లో తీర్మానం ప్రవేశపెట్టిన మొట్టమొదటి భారతీయుడు గోఖలే ఉచిత నిర్బంధ విద్య కోసం 1813లో తీర్మానం ప్రవేశపెట్టారు అనేది రాంగ్. 1911లో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఉచిత నిర్బంధ విద్య 45వ ఆర్టికల్ గోఖలే తీర్మానంగా పేర్కొనవచ్చు. చూడండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వన్, గోఖలే తీర్మానంలో పేర్కొననిది ఏమిటి? గోఖలే తీర్మానంలో పేర్కొననిది ఏంటి? పేర్కోలేదు. 6 నుండి 10 సంవత్సరాల వారికి ఉచిత నిర్బంధ విద్య గురించి చెప్పింది. ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి 1:30గా ఉండాలని కూడా చెప్పింది. విద్యా కార్యదర్శిని నియమించాలని కూడా చెప్పింది. మరి విద్యకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పలేదు. ఇక్కడ ఆప్షన్ 4 అనేది కాదు. 1917లో బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన సాడ్లర్ కమిషన్ దీనికోసం నియమించారు. 1917లో బ్రిటిష్ ప్రభుత్వం నియమించినటువంటి సాడ్లర్ కమిషన్ దేనికోసం నియమించారు? కోల్కతా విశ్వవిద్యాలయ విద్య కోసం నియమించారు. ఉపాధ్యాయ విద్యకు సంబంధించి సాడ్లర్ కమిటీ ఏమిటి? ఉపాధ్యాయ విద్యకు సంబంధించినటువంటి సాడ్లర్ కమిటీ యొక్క సిఫార్సు కానిది ఏమిటి? ఏంటి కాదు అంటే విశ్వవిద్యాలయాలలో విద్యా విభాగం ఏర్పాటు అనేది రైట్ ఆన్సర్. సుశిక్షితులైనటువంటి శిక్షణ పొందిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలి, రైట్ ఆన్సర్. మరి డిగ్రీ స్థాయిలో విద్య ప్రవేశపెట్టకపోవడం అన్నారు, ఇది కాదు. ఈ 3 అనేది కాదు. సాడ్లర్ కమిషన్ యొక్క ఫలితం కానిది ఏమిటి?
మైసూరు విశ్వవిద్యాలయం ఫలితమే, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫలితమే, బెనారస్ విశ్వవిద్యాలయం కూడా ఫలితమే. ఈ మద్రాస్ అనేది కాదు. మద్రాస్ విశ్వవిద్యాలయం కోల్కతా, బొంబాయి, మద్రాస్ అనేది మనకు తెలుసు కదా, వుడ్స్ డిస్పాచ్ కాబట్టి. నెక్స్ట్ వన్, క్యాబ్నకు సంబంధించి సరి అయినది ఏమిటి? క్యాబ్ దీనిని 1921లో ఏర్పాటు చేశారు. 1929లో ఆర్థిక మాంద్యం కారణంగా దీనిని రద్దుపరిచారు. 1935లో మళ్ళీ పునరుద్ధరించారు. చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. ఫస్ట్ 21లో ఏర్పాటు చేశారు, 29లో రద్దు చేశారు ఆర్థిక మాంద్యం కారణంగా, 35లో మళ్ళీ పునరుద్ధరించారు. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. హర్టాగ్ కమిటీకి సంబంధించి సరి అయినది ఏమిటి? హర్టాగ్ కమిటీకి సంబంధించి సరి అయినది ఏమిటి? దీనిని 1929లో ఏర్పాటు చేశారు. భారతదేశ విద్యా చరిత్రలో సమస్యలపై నియమించినటువంటి తొలి కమిషన్, విద్యా సమస్యలపై నియమించిన తొలి కమిషన్ హర్టాగ్ కమిటీ. వృధా స్తబ్దతలను భారతీయ విద్యలో అతి ప్రధాన సమస్యలుగా గుర్తించింది. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. ఈ క్రింది వానిలో సరి అయినది ఏమిటి? వృధా గురించి, స్తబ్దత గురించి. విద్యార్థి రోజు బడికి వచ్చిన నాణ్యత సరిగా లేదని అదే తరగతిలో కొనసాగించడం. అంటే విద్యార్థి రోజు స్కూల్కి వస్తున్నాడు, కానీ విద్యార్థి నేర్చుకునే విద్య అంతగా నాణ్యతగా లేదు, అలాగని అదే తరగతిలో మళ్ళీ ఉంచేయడం స్తబ్దత అవుతుంది. విద్యా సంవత్సరంలో కొన్ని రోజులు బడికి వచ్చినా మిగిలిన రోజులు బడికి రాకపోవడం వల్ల విద్యార్థులు అదే తరగతిలో కొనసాగితే అది వృధా అవుతుంది. సో రెండు కూడా ఇక్కడ సరైనవి. క్రింది వానిలో హర్టాగ్ కమిటీ ప్రకారం విద్యా సమస్యలలో పేర్కొననిది ఏమిటి? క్రింది వానిలో హర్టాగ్ కమిటీ ప్రకారం విద్యా సమస్యలలో పేర్కొననిది ఏమిటి? ఏంటి పేర్కోలేదు అంటే, విద్యా ప్రమాణాలు అడుగంటాయి అనేది పేర్కొంది. ప్రతిభావంతులు ఉపాధ్యాయ వృత్తిలోనికి రావడం లేదు, అది కూడా పేర్కొంది. స్త్రీ విద్య అధ్వానంగా ఉందని కూడా పేర్కొంది. ఈ చదువుకున్న నిరుద్యోగం తగ్గింది అనేది పేర్కోలా, ఇది కాదు. వార్ధా విద్యకు సంబంధించి సరి అయినది ఏమిటి? వార్ధా విద్య దీనిని గాంధీ గారు ప్రతిపాదించారు. వార్ధా అనే ప్రదేశంలో అమలు చేశారు. ప్రాతిపదిక విద్య అని కూడా అంటాం కదా. పని విద్య, వృత్తి విద్యలను కూడా ప్రాధాన్యం ఇచ్చింది. సో ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవి. భారతీయ విద్యా చరిత్రలో ఏ కాలాన్ని చీకటి కాలంగా పేర్కొంటారు? 1939-44, 1939-44. సార్జెంట్ కమిషన్ కంటే ముందు, జస్ట్ ముందు. నెక్స్ట్ వన్, ప్రభుత్వ విద్యా విధానం పట్ల నిరసనను గుర్తించినటువంటి ప్రభుత్వం 1937లో నియమించిన విద్యా కమిటీ ఏమిటి? 1937లో నియమించిన విద్యా కమిటీ అబాట్ వుడ్ కమిటీ. సార్జెంట్ కమిటీకి సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏమిటి? సార్జెంట్ కమిటీకి సంబంధించి క్రింది వానిలో సరి అయినది. ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవేనండి. విద్యారంగంలో సంక్షోభాన్ని నివారించడం కోసం చీకటి కాలం తర్వాత నియమించిన విద్యా కమిషనే సార్జెంట్ కమిషన్. యుద్ధానంతర విద్యా ప్రణాళిక అని కూడా చెప్తారు. కేంద్ర విద్యా సలహా మండలి దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర విద్యా సలహా మండలి, క్యాబ్ అనేది దీన్ని ఏర్పాటు చేశారు. సో సార్జెంట్ కమిషన్కి సంబంధించి ఇవన్నీ సరి అయినవి. సార్జెంట్ కమిటీకి సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏది? విద్యను సాంకేతిక సంబంధమైనటువంటి కోర్సులను ప్రవేశపెట్టాలని పేర్కొంది. విద్యలో సాంకేతిక సంబంధమైన కోర్సులను ప్రవేశపెట్టాలని పేర్కొంది. 40 సంవత్సరాలలో వయోజన విద్యకు విద్యా సౌకర్యం కల్పించాలని చెప్పింది. 1984 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించగలదు అని కూడా పేర్కొంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. సార్జెంట్ కమిటీకి సంబంధించి క్రింది వానిలో సరి కానిది ఏమిటి? సరి కానిది అన్నారు. ఇక్కడ విశ్వవిద్యాలయాల విధానాల కమిటీని ఏర్పాటు చేయడం, వికలాంగులకు ప్రత్యేక విద్యా సంస్థలు స్థాపించడం, ఉపాధి కల్పన కార్యాలయాలు కూడా స్థాపించడం, ఈ 3 కూడా సార్జెంట్ కమిటీ చెప్పింది. ఇక్కడ సరి కానిది అంటే ఇక్కడ ఏమీ లేదండి. సరి కానిదంటూ ఏమీ లేదు, ఏదీ కాదు. ఇక్కడ అన్నీ కూడా సరి అయినవే.
విశ్వవిద్యాలయ విధానాల కమిటీని ఏర్పాటు చేయడం, వికలాంగులకు ప్రత్యేక విద్యా సంస్థలు స్థాపించడం, ఉపాధి కల్పన కార్యాలయాలను స్థాపించడం. కేంద్రంలో విద్యాశాఖను ఏర్పాటు చేయాలని ఎప్పుడు ఏర్పాటు చేశారు? కేంద్రంలో విద్యాశాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1945 ఈజ్ ద రైట్ ఆన్సర్. కేంద్రంలో ఏర్పడిన విద్యాశాఖ ఈ కమిషన్స్ ఫలితంగా పేర్కొనవచ్చును. ఈ కేంద్రంలో ఏర్పడినటువంటి విద్యాశాఖ అనేది ఏ కమిషన్ ఫలితంగా పేర్కొనవచ్చు అంటే సార్జెంట్ కమిషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. భారతదేశ విద్యా చరిత్రలో మొట్టమొదటిసారిగా మానసిక శారీరక వికలాంగులకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలని సూచించిన విద్యా కమిషన్ ఏది? సార్జెంట్ కమిషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. శారీరక మానసిక వికలాంగులకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలని చెప్పింది సార్జెంట్ కమిషన్. విశ్వవిద్యాలయ విద్య మినహా మిగిలిన విద్య అంతా కూడా రాష్ట్రాల మార్గదర్శకత్వం కింద ఉండాలని సిఫార్సు చేసినది. విద్యాలయాల విద్య మినహా మిగిలిన విద్య అంతా రాష్ట్రాల మార్గదర్శకత్వం కింద ఉండాలని సిఫార్సు చేసినది సార్జెంట్ కమిషన్. ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు స్థాపించి వాటిని అభివృద్ధి పరచాలని పేర్కొన్నది. ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు స్థాపించాలి, వాటిని అభివృద్ధి పరచాలి అని పేర్కొన్నది సార్జెంట్ కమిషన్. ఎంప్లాయ్మెంట్ బ్యూరోలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పింది కదా సార్జెంట్ కమిషన్. ఇప్పుడు మనకి స్ట్రక్ అయిందండి వీడియో. ఇప్పుడు ఫస్ట్ 1వ బిట్ నుండి ఒకసారి చూద్దాం. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టినటువంటి వాస్కోడిగామా ఏ దేశస్థుడు? వాస్కోడిగామా పోర్చుగీసు దేశస్థుడు. ఆధునిక విద్యకు ఆద్యులు ఎవరు? పోర్చుగీసు వారు. బొంబాయి దగ్గర సెయింట్ కళాశాలను స్థాపించిన పోర్చుగీసు మత ప్రవక్త ఎవరు? బొంబాయి దగ్గర సెయింట్ కళాశాలను స్థాపించిన పోర్చుగీసు మత ప్రవక్త ఎవరు? సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఎప్పుడు స్థాపించారు? ఈస్ట్ ఇండియా కంపెనీని భారతదేశంలో ఎప్పుడు స్థాపించారు? 1600 డిసెంబర్ 31న స్థాపించడం జరిగింది. ప్రమోషన్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ఇండియా అనేటటువంటి గ్రంథ రచయిత ఎవరు? ఎన్ఎన్ లా. ఆధునిక విద్యా పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? చార్లెస్ గ్రాంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆధునిక భారతదేశంలో భారతీయులకు ఆంగ్ల ఆవశ్యకతను గుర్తించినది చార్లెస్ గ్రాంట్. భారతీయుల స్థితిగతులపై అబ్జర్వేషన్ పుస్తక రచయిత ఎవరు? అబ్జర్వేషన్ అనే పుస్తక రచయిత ఎవరు? చార్లెస్ గ్రాంట్ అబ్జర్వేషన్ పుస్తకంలో భారతీయులను బాగుపరచాలంటే ఈ క్రింది చర్యలు తీసుకోవాలని సూచించారు. చార్లెస్ గ్రాంట్ అబ్జర్వేషన్ అనే పుస్తకంలో భారతీయులను బాగుపరచాలంటే ఈ క్రింది చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆంగ్ల భాష, విద్య అందించడం, క్రైస్తవ మత స్వేచ్ఛ. ఈ మూడింటి గురించి సూచించడం జరిగింది. సో పైవన్నీ కూడా రైట్ ఆన్సర్. చార్లెస్ గ్రాంట్ రాసిన అబ్జర్వేషన్ పుస్తకాన్ని బ్రిటిష్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన వారు ఎవరు? విలియం ఫోర్బ్స్. బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకు విద్య అందించడం కోసం ఏ చట్టంలో ప్రకటించింది? భారతీయులకు విద్య అందించాలి అని బ్రిటిష్ ప్రభుత్వం ఏ చట్టంలో ప్రకటించింది? చార్టర్ చట్టం 1813 చార్టర్ చట్టం. దీని ఫలితంగా దేశంలో ప్రాక్ పశ్చిమవాదం బయలుదేరింది. భారతదేశంలో ప్రాక్ పశ్చిమవాదం బయలుదేరింది. 1813 చార్టర్ చట్టం ఫలితంగానే పాక్ పశ్చిమవాదం బయలుదేరింది. క్రింది వానిలో 1813 చార్టర్ చట్టంలో పేర్కొననిది ఏమిటి? దేనిని గురించి పేర్కొనలేదు? క్రైస్తవ మత స్వేచ్ఛ గురించి పేర్కొన్నారు, విద్యకు ₹1,00,000 కేటాయించడం గురించి పేర్కొన్నారు, విద్యకు కంపెనీ బాధ్యత వహించడం గురించి పేర్కొన్నారు, విద్యకు కంపెనీ బాధ్యత వహించకపోవడం అన్నారు. ఇది పేర్కొనలేదు. ఆంగ్ల భాష కోసం ఉద్యమించినటువంటి సంఘ సంస్కర్త ఎవరు? ఆంగ్ల భాష కోసం ఉద్యమించిన సంఘ సంస్కర్త ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
కంపెనీకి ఉన్నటువంటి తక్కువ వ్యయంతో అందరికీ విద్య అందించడం సాధ్యం కాదు. అందుకు కంపెనీ ధనవంతులకు మాత్రమే విద్య అందించడం కోసం ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏమిటి? ధనవంతులకు మాత్రమే విద్య అందించడం కోసం ప్రతిపాదించిన సిద్ధాంతం అధోముఖ వడపోత సిద్ధాంతం. ప్రాక్ పశ్చిమవాద నివారణ కోసం విలియం బెంటింక్ నియమించినటువంటి కమిషన్ ఇది. విలియం బెంటింక్ నియమించినటువంటి కమిషన్ లార్డ్ మెకాలే. మినిట్స్ లార్డ్ మెకాలే. భారతదేశ మొట్టమొదటి న్యాయ సభ్యుడు ఎవరు? భారతదేశ మొట్టమొదటి న్యాయ సభ్యుడు లార్డ్ మెకాలే. సాహిత్యం అంటే ఆంగ్ల సాహిత్యమే అని పేర్కొన్నది ఎవరు? సాహిత్యం అంటే ఆంగ్ల సాహిత్యమే అని పేర్కొన్నది లార్డ్ మెకాలే. భారతీయుడు పండితులే కారు. పండితులంటే ఎవరో తెలుసా? లాక్ తత్వశాస్త్రం, మిల్టన్ యొక్క సాహిత్యం. లాక్ తత్వశాస్త్రం, మిల్టన్ యొక్క సాహిత్యం తెలిసిన వాడే పండితుడు అన్నట్లుగా మరి పేర్కొన్నది ఎవరు? లార్డ్ మెకాలే. భారతదేశంలో ఉన్న పుస్తకాలు అన్నీ ఐరోపా ఖండంలో ఒక గ్రంథాలయంలో ఒక సెల్ఫ్కు కూడా సరిపోవు అని పేర్కొన్నది ఎవరు? లార్డ్ మెకాలే. భారతదేశం యొక్క విద్యా లక్ష్యం గుమస్తాలను తయారు చేయడమే అని పేర్కొన్నది ఎవరు? గుమస్తాలను తయారు చేయడం అని పేర్కొన్నది కూడా లార్డ్ మెకాలే. నూతన విద్యా విధానానికి ఆంగ్లము తాళం చెవి వంటిది. ఆంగ్లం గురించి ఎక్కువగా పొగిడారండి లార్డ్ మెకాలే గారు. నెక్స్ట్ మరి నూతన విద్యా విధానానికి ఆంగ్లం తాళం చెవి వంటిది అని చెప్పినది చార్లెస్ వుడ్. ప్రాచీన కాలంలో ఐరోపా ఖండాన్ని గ్రీకు, లాటిన్ భాషలు ఉద్ధరించాయి. అలాగే ఆధునిక భారతదేశాన్ని ఆంగ్లం ఉద్ధరించబోతుంది అని పేర్కొన్నది ఎవరు? లార్డ్ మెకాలే. ఆంగ్లం కోసం భారతీయులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అని పేర్కొన్నది ఎవరు? ఆంగ్లం కోసం భారతీయులు ఆతృతగా చూస్తున్నారని పేర్కొన్నది చార్లెస్ గ్రాంట్. లార్డ్ మెకాలే సిఫార్సు యొక్క ఫలితం ఏమిటి? లార్డ్ మెకాలే సిఫార్సు యొక్క ఫలితం ఇక్కడ విద్యకు కంపెనీ బాధ్యత వహించడం ఇది ఫలితం అండి. ఆంగ్ల భాష ప్రవేశపెట్టడమే ఫలితం. అంటే జరిగింది, తను కోరుకున్న వాటిలో జరిగినదే ఫలితం అన్నమాట. ఏది జరిగిందంటే ఆంగ్ల భాష ప్రవేశపెట్టడం అనేది జరిగింది. భారతదేశంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటింగ్. ఆంగ్ల భాషలో చదివినటువంటి వారికి ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించిన గవర్నర్ జనరల్. ఆంగ్ల భాషలో చదివిన వారికి ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించిన గవర్నర్ జనరల్ హార్డింగ్. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహుడు చార్లెస్ గ్రాంట్. జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అని ప్రారంభించిన ప్రదేశం లండన్. స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆవిర్భావానికి నాంది పలికిన చట్టం చార్టర్ చట్టం. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవండి. భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహుడు చార్లెస్ గ్రాంట్, గుర్తుపెట్టుకోండి. ఏ నివేదిక అనంతరం పాఠశాలలు ప్రాథమిక మాధ్యమిక ఉన్నత కళాశాలలుగా ఏర్పడ్డాయి? అంటే శ్రేణులు అంటారు దీన్నే. విడదీయబడ్డాయి కదా. ఈ శ్రేణులుగా ఏ నివేదిక అనంతరం ఏర్పడ్డాయి అంటే వుడ్స్ నివేదిక అనంతరం. వుడ్స్ డిస్పాచ్లోని ముఖ్యాంశాలు ఏమిటి? వుడ్స్ డిస్పాచ్లోని ముఖ్యాంశాలు ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్ అండి. భారతీయుల యొక్క విద్యా వ్యాప్తికి బ్రిటిష్ ప్రభుత్వము బాధ్యత వహించాలని చెప్పింది. విద్యా సంస్థలను దశల వారీగా శ్రేణుల వారీగా విభజించాలని చెప్పింది. ప్రతి రాష్ట్రంలో కూడా విద్యా శాఖను కూడా ఏర్పాటు చేయాలని చెప్పింది. సో ఈ మూడు కూడా రైట్ ఆన్సర్స్ అండి. క్రింది వానిలో హంటర్ కమిషన్ యొక్క సిఫార్సు కానిది ఏమిటి? హంటర్ కమిషన్ యొక్క సిఫార్సు కానిది ప్రాథమిక పాఠశాలల్లో బోధనా భాషగా ఆంగ్లం ఉండాలి. ఉపాధ్యాయ శిక్షణా సంస్థను స్థాపించి శిక్షణ పొందిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలి. స్వదేశీ పాఠశాలలను ప్రోత్సహించాలి. స్త్రీ విద్యా వ్యాప్తికి ప్రత్యేక పర్యవేక్షణ కార్యాలయం ఏర్పాటు చేయాలి. ఇక్కడ ప్రాథమిక పాఠశాలల్లో బోధన ఆంగ్ల భాష ఉండాలి అనేది కాదు, మిగతావన్నీ రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, గోఖలే తీర్మానంలోని ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి? గోఖలే తీర్మానంలో ముఖ్యమైన అంశం ఆప్షన్
ఉచిత నిర్బంధ విద్య ప్రాథమిక విద్య అనేది ముఖ్యమైన అంశం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. గోఖలే తీర్మానం 1911లో ఆమోదించని అంశం ఏమిటి? మరి ఏ అంశాన్ని ఆమోదించలేదు? ఫస్ట్ వన్నే ఆమోదించలేదండి. 6 నుండి 10 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య గురించి ఆమోదించలేదు. ఈ తీర్మానం 11లో ప్రవేశపెట్టిన తీర్మానంలో ఈ అంశాన్ని ఆమోదించలా. అయితే ఇది 6 నుండి 14 కాదు, 10 సంవత్సరాలు. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి గోఖలే తీర్మానంలో ఏ సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య గురించి ప్రస్తావించబడిందంటే 6 నుండి 10 మాత్రమే. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, హట్టా కమిటీ సూచనలు చాలా వరకు అమలు జరగకపోవడానికి గల కారణం. ఎందుకు జరగలేదు? ఎందుకు జరగలేదు అంటే ఆర్థిక మాంద్యం వలన జరగలేదు. ఆర్థిక మాంద్యం 1929లో మనకి ఆర్థిక మాంద్యం కదా, సో ఆర్థిక మాంద్యం వలన జరగలేదు. క్రింది వానిలో తప్పుగా పరచబడినది ఏమిటి? ఏది తప్పుగా ఉంది? ఈ చార్టర్ చట్టం అనేది తప్పుగా ఉంది. మనకు తెలుసు కదా 18, 13 అని. సో ఇది తప్పుగా ఉంది. రిమైనింగ్ అన్నీ కూడా మనకి రైట్ ఆన్సర్స్. సార్జెంట్ నివేదికలోని ముఖ్యమైన అంశం కానిది ఏమిటి? ఏది ముఖ్యమైన అంశం కాదు? చూడండి, 3 నుండి 6 సంవత్సరాల బాలబాలికలకు ప్రాథమిక విద్య అన్నారు. ఇక్కడ నిషేధం అని ఉంది కాబట్టి ఇది కాదు. పూర్వ ప్రాథమిక విద్య ఇవ్వాలని చెప్పింది సార్జెంట్ కమిటీ. 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని చెప్పింది. ఉన్నత పాఠశాలల్లో విద్యా సాంకేతిక సంబంధమైనటువంటి కోర్సులు ఏర్పాటు చేయమంది. శారీరక మానసిక వికలాంగుల కొరకు ప్రత్యేక విద్యా సంస్థల స్థాపన కూడా చెప్పింది. ఇవన్నీ చెప్పిందండి. అయితే ఇక్కడ నిషేధం అనే వర్డ్ ఉంది కాబట్టి ఇది మాత్రమే కాదు. అయితే ప్రాథమిక విద్య గురించి అయితే చెప్పింది. 1813 చార్టర్ చట్టంలో ప్రధాన అంశం ఏమిటి? ఏంటి ఆ ప్రధాన అంశం? ఇక్కడ అన్నీ కూడా రైట్ ఆన్సర్సేనండి. సంవత్సరానికి ₹1,00,000 విద్య కొరకు కేటాయించాలి. ఉపాధ్యాయులను విద్యావంతులు చేయుటకు కంపెనీ బాధ్యత వహించాలి. క్రైస్తవ మిషనరీలు తమ మతాన్ని ప్రచారం చేసుకుంటూ స్వేచ్ఛ ఇవ్వాలి. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. 1813లో విద్యకు కేటాయించిన ₹1,00,000 ఏ విధంగా ఖర్చు పెట్టాలి అన్న అంశం మీద నియమించినటువంటి కమిటీకి అధ్యక్షత వహించిన వారు ఎవరు? హెచ్టి ప్రిన్సిప్ ఇస్ ద రైట్ ఆన్సర్. హెచ్టి ప్రిన్సిప్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో చార్టర్ చట్టంలో సూచించనిది ఏమిటి? దేని గురించి సూచించలేదు చార్టర్ చట్టంలో? ఉచిత నిర్బంధ విద్య గురించి సూచించలేదండి. క్రైస్తవ మిషనరీల మత ప్రచారం, సంవత్సరానికి విద్యకు ₹1,00,000, భారతీయులను విద్యావంతులు చేయడం, ఇవన్నీ కూడా ఉంటాయి. మెకాలే ప్రతిపాదనలు మీకు క్రింది అంశాలలో క్రింది అంశాలలో వీటిపై ప్రభావాన్ని చూపాయి. మెకాలే ప్రతిపాదనలు అనేవి క్రింది అంశాలలో వీటిపై ప్రభావాన్ని చూపాయి. దేనిపైన అంటే ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. ఇంగ్లీష్ మీడియం పాఠశాలల గిరాకీ, బోధనా మాధ్యమంగా ఆంగ్లం, భారతీయ పాఠశాల భాషలలో పుస్తకాల ప్రచురణ, ఇవన్నీ కూడా చెప్పిందనమాట. వీటన్నింటిపైన ప్రభావం చూపింది మెకాలే మినిట్స్ అనేవి. ఇంగ్లీష్ మీడియం పాఠశాలల గిరాకీ పైన, బోధనా మాధ్యమంగా ఆంగ్లం పైన, భారతీయ భాషల్లో పుస్తకాల ప్రచురణ పైన, వీటన్నింటిపైన ప్రభావం చూపింది. క్రింది వానిలో వుడ్స్ డిస్పాచ్ యొక్క ఫలితం ఏమిటి? ఏంటి ఫలితం? దీని యొక్క ఫలితం అంటే ఇది అనుకున్నవి ఏవేవి జరిగాయి అని. జరిగితే ఫలితం అని అంటాము. మొదటిసారి ప్రైవేటు పాఠశాలలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్, కోల్కతా, బొంబాయి, మద్రాసు విశ్వవిద్యాలయాల స్థాపన, ప్రతి రాష్ట్రంలో కూడా విద్యాశాఖ ఏర్పాటు, ఈ 3 కూడా జరిగాయి. సో ఫలితాలే ఇవన్నీ అనేది రైట్ ఆన్సర్. వుడ్స్ తాకీదు యొక్క సిఫార్సుల యొక్క సక్రమ అమలుకు ఏర్పాటైన కమిటీ ఏమిటి? వీటి సక్రమ అమలు కొరకు ఏర్పాటైన కమిటీ ఏమిటి అంటే హంటర్ కమిటీ. వుడ్స్ డిస్పాచ్ తాకీదుల యొక్క సిఫార్సుల యొక్క అమలు కొరకు ఏర్పడిందే హంటర్ కమిషన్. ప్రాంతీయ భాషతో పాటు పాశ్చాత్య సంస్కృతిని, శాస్త్రీయ విజ్ఞానాన్ని బోధించడానికి హిందూ కాలేజీని స్థాపించిన సంవత్సరం ఎప్పుడు? హిందూ కాలేజీని ఎప్పుడు స్థాపించారు? 1817 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇతని పర్యవేక్షణలో కోల్కతాలో బాలికల పాఠశాలను ప్రారంభించారు. కోల్కతాలో బాలికల పాఠశాలను ప్రారంభించారు. ఎవరి పర్యవేక్షణలో అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంజనీరింగ్ విద్యను
ఇంజనీరింగ్ విద్యను మరాఠీలలో కొంకణి అనుకుంటా ఇది మరాఠీలలో తర్జుమా చేసి బోధించడానికి ప్రయత్నించిన వారు ఎవరు? కొంకిని అండి. కొంకిని మరాఠాలలో తర్జుమా చేసి బోధించడానికి ప్రయత్నించిన వారు ఎవరు అంటే జార్విన్. జార్విన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జార్విన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తొలి భారతీయ విద్య మహిళా పట్టభద్రురాలు ఎవరు? తొలి భారతీయ మహిళా పట్టభద్రురాలు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ చంద్రముఖి బసు. చంద్రముఖి బసు. ఉన్నత విద్యకు చేసినటువంటి ఉన్నత విద్యను పూర్తి చేసిన విద్యార్థులకు విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష అర్హతను నిర్ణయించే పరీక్ష మెట్రిక్యులేషన్ పరీక్ష నిర్వహణ అనేది ఈ కమిటీ సూచనల ఫలితమే. ఏ కమిటీ సూచనల ఫలితమే అంటే వుడ్ యొక్క కమిటీ సూచనల ఫలితమే. ప్రైవేటు సంస్థలకు విశ్వవిద్యాలయాలు స్థాపించడానికి తగిన ప్రోత్సాహకం గ్రాంట్ ఇన్ ఎయిడ్, సహాయక గ్రాంట్ అంటారు దాన్నే. దీన్ని మంజూరు చేయాలని సూచించిన కమిటీ ఏది అంటే వుడ్స్ నివేదిక. 1857 తర్వాత ప్రభుత్వ పాలన ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ రాజు చేతికి మారడం వల్ల విద్యాశాఖ నిర్వహణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించిన సంవత్సరం 1857 తర్వాతే జరిగింది. అది ఎప్పుడు అంటే 1871 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యాశాఖ ఏర్పాటు 1871. చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.